జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు మనము యాదాద్రి భువనగిరి జిల్లాలోని చీకటి మామిడి గ్రామంలో వెలిసినటువంటి తిరుమలనాథ స్వామి దేవాలయంలో ఉన్నాము. ఈ దేవాలయము చాలా పురాతనమైనది. సుమారుగా 300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఈ దేవాలయ చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఇక్కడ స్వామివారు వెలిసినారు, గుహలో వెలిసినారు. ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి క్షేత్రము ఇది. అందరికీ దాదాపు కీసరగుట్టకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రము. ఈ స్వామివారిని దర్శించుకొని కోరుకున్నట్లయితే, మన మనసులో ఉన్నటువంటి కోరిక కోరుకున్నట్లయితే చాలా తొందరగా నెరవేరుతుంది. ఇది నా అనుభవంలో జరిగినటువంటి విషయము. ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతవి. ఈ ఆలయంలో వివిధ రకాలైనటువంటి వృక్షాలు ఉన్నవి, పూల మొక్కలు ఉన్నవి. ఎంతో ఆకర్షణీయంగా, ఎంతో దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్నటువంటి ఈ ఆలయాన్ని నేను 2వసారి దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామికి మహత్తరమైన శక్తి ఉన్నవి. మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మన మనసులోని కోరికను వారికి విన్నవించుకుంటే త్వరలో తీరుతుందని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ దివ్యక్షేత్రాన్ని వీలైనంత వరకు భక్తులు స్వామివారిని సందర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. గొప్ప